నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎవరు అవినీతి పరులో షాద్నగర్ చౌరస్తాలో చర్చకు రావాలన్నారు. తనది తప్పని తేలితే అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాస్తానన్నారు. డీకే కుటుంబమే అవినీతి పరులని తేలితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఎందుకు మన కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేయలే? మన జూరాల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచలే? అదే విధంగా భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, సంగంబండ, మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని, నిధులు కేటాయించాలని చంద్రశేఖరరావు ఎందుకు ఆలోచన చేయలే? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆయన ధన దాహానికి 1000 కోట్ల దోపిడీకి ఉపయోగించుకున్నాడు తప్ప ఎడారిగా ఉన్న మన పాలమూరుకు నీళ్లు ఇయ్యాలన్న ఆలోచన చేయలే. నా ప్రాంతానికి వచ్చి, నా గడ్డ మీదకి వచ్చి, మా అన్నదమ్ముల మధ్యలో నించొని ఇవాళ మా జిల్లాను అవమానించే అవకాశం, అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? నరేంద్ర మోడీ గారు. ఇవాళ సవాలు విసురుతున్న ఈ జిల్లాలో ఎవరినైనా అడగండి, ఏ యువకునైనా కదిలించండి, ఏ ఆడబిడ్డనైనా పలకరించండి. డీకేల చరిత్ర ఏందో, మీ రేవంత్ అన్న చరిత్ర ఏందో అడగమను. నరేంద్ర మోడీ షాద్నగర్ అంబేద్కర్ చౌరస్తాలో బ్యాలెట్ బాక్స్ పెట్టండి. ఎవరు అవినీతి పరులో, ఎవరి దోపిడీదారులో, ఎవరు దొంగ సారాయి అమ్మిందో, ఎవరు కళ్ళు అమ్మిందో, ఎవరు ఇసుక దోచుకున్నారో, ఎవరు మట్టిని దోచుకున్నారో, ఎవరు కంకర కొల్లగొట్టినో, ఎవరు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు అడిగినరో, ఎవరు రోడ్ల కాంట్రాక్టులు చేసిండ్రో, ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళను వసూళ్లు చేసిండ్రో సవాలు చేద్దామా? షాద్నగర్ చౌరస్తాలో ఓటింగ్ పెడదామా? ఒకవేళ ఈ షాద్నగర్ చౌరస్తాలో నాది తప్పని తేలితే నేను అంబేద్కర్ సాక్షిగా ఈ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా. ఒకవైపు ఎంఐఎంను, ఇంకొక వైపు బీఆర్ఎస్ను గెలిపించిండ్రు. కానీ వాస్తవంగా నగరాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అందుకే ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ హైదరాబాదు నగరాన్ని, మూసీ రివర్ను, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్ట అద్భుతమైన అభివృద్ధిని చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.